వీళ్ళందరికీ స్మార్ట్ సెల్ ఫోన్లు ఉచితంగా ఇస్తాం. మేనిఫెస్టో 14లో ఏ ఒక్క ఆడపిల్లకన్నా ఈ రాష్ట్రంలో ఒక్క సెల్ ఫోన్ ఇచ్చాడా? డ్వాక్రా అక్క చెల్లెలందరికీ సెల్ ఫోన్ ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాడు. ఏ ఒక్క ఆడపిల్లకన్నా ఒక్క సెల్ ఫోన్ ఎక్కడినిచ్చాడా? ఇచ్చిన పాపాను పోలేదు. సంవత్సరానికి ఒక కుటుంబానికి 12 గ్యాస్ సిలిండర్లు, ఒక్కో సిలిండర్కు 100 రూపాయల సబ్సిడీతో ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా సరఫరా చేస్తాం. ఈ పోయే మాటలు ఈ మేనిఫెస్టోలో ఎవడు పెట్టాడు? మళ్ళీ ఇప్పుడు 3 మాటలు ఇస్తాడంట. ఈ చంద్రబాబు నాయుడికి ఎంతకన్నా పోటుగాడు మనకెవడు దొడకడు. ఈ మేనిఫెస్టోలో 12 బండ్లు సబ్సిడీకి 100 రూపాయల మీద 100 రూపాయలకి ఇస్తా అని చెప్పావు. ఎవరికి ఇచ్చావు? ఒక్క గ్యాస్ బండి ఎవరికన్నా 12 బండ్లు ఇచ్చావా? ఎవరికన్నా 12 బండ్లు కాదు, ఒక్క బండి ఎవరికన్నా ఇచ్చావా? 5 ఏళ్లలో 60 బండ్లు ఇవ్వాలి. 60 బండ్లు కాదు, 6 బండ్లు కాదు, 6 బండ్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. అంటే ఎంత దగాకోరు మాటలు ఉంటాయో, దగాకోరు హామీలు ఉంటాయో, దగాకోరు వాగ్దానాలు ఉంటాయో. చంద్రబాబు నాయుడు ఒకసారి 14 మేనిఫెస్టో చూసి 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు పరిపాలన ఏలుబడి చూసి ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. అధికారం కోసం ఎంత పచ్చి దగాకైనా సిద్ధపడేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ ఆయన చెప్తాడు, నా కోసం కష్టపడండి తమ్ముళ్ళు సైకిల్ ఎక్కండి, నేను దారి చూపిస్తా, బంగారు భవిష్యత్తు చూపిస్తా, మండల కేంద్రాలకు మీరు నడుచుకుంటా వెళ్తే అక్కడ వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తా, మీరు పని చేసుకోవచ్చు అని మాట్లాడుతున్నాడు. 14 ఏళ్లలో ఏ ఒక్క రోజన్నా ఏ తమ్ముడికైనా నీ కోసం కష్టపడే తమ్ముడికి లేదా ఈ రాష్ట్రంలో ఓటేసిన ప్రజలకి బంగారు భవిష్యత్తుకి ఏం చూపించావు దారి? మీ అబ్బాయికి తప్పితే దారి ఎవరికి చూపించావంటే మీ అబ్బాయికి చూపించావు బంగారు భవిష్యత్తుకు దారి. అంటే మీ అబ్బాయికి వచ్చేస్తే ఈ రాష్ట్రంలో అందరికి వచ్చేసినట్టేనా? మళ్ళీ ఇప్పుడంట ఈయన కోసం 100 రోజులు పనిచేయండి, సైకిల్ ఎక్కండి, నా కోసం సైకిల్ తొక్కండి, 100 రోజులు కష్టపడండి, బంగారు దారి చూపిస్తా, బంగారు భవిష్యత్తు అంటే. ఏ 14 ఏళ్లలో ఎవరికేం దారి చూపించలేదా? కనిగిరిలో రక్షిత మంచినీళ్ళు ఇస్తా, ఎక్కిన మొదటి సంవత్సరంలోనే కనిగిరికి మంచినీళ్ళు ఇస్తా అంట. ఏ 2014లో ఎందుకు ఇవ్వలేదు? అంతకుముందు ఎందుకు ఇవ్వలేదు? కనిగిరి ఫ్లోరైడ్ నీళ్లు తాగుతున్నారని తెలీదా? ఓట్ల కోసం వెళ్ళి అక్కడ ఒక మీటింగ్ పెడితే